పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో నుండి మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మార్చి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము అనగా చదవండి. ఆసీనుడైన వాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతముల వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనము నుండి మెరుపులను, ధ్వనులను ఉరుముల వలె బయలువెడలుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖం వంటి ముఖం గలది, నాలుగవ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. ఆ సింహాసనములందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగురుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, మమ్మల్ని నేటి వరకు మమ్మల్ని ప్రేమిస్తూ ఈ పునరుద్ధాన దినములో నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరే దీవించమని, మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఎలాంటి గొప్ప ఆధిక్యత నుండి తను తాను దీనుడిగా తగ్గించుకొని
మరి ఈ లోకానికి వచ్చాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఎక్కడుండాడు ఆయన? సింహాసనం. అది పరలోకములో ఉన్నది ఆ సింహాసనం. అయితే అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు మనల్ని ప్రేమించి మన కోసము ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ వ్రాయబడి ఉంటుంది, అలాంటి గొప్ప దేవుడు, యుగయుగములు ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు మన కోసం ఎంతగా దీనుడిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా కానీ హెచ్చైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో మరి ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు, ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు మన కోసము దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తన్ను తానే దీనుడిగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసము సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఇదే చాలా గొప్ప సంగతి. ప్రాణం అర్పించడం అంటే మామూలు విషయం కాదు. అన్నిటికంటే ప్రపంచంలో విలువైంది ఏమిటంటే ప్రాణం. అయితే ఈ ప్రాణాన్ని యేసు ప్రభువారు మన కోసం బలిగా అర్పించాడు. అందుకోసం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు అని అర్థం. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు, అక్కడ దరిద్రులమైనటువంటి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ధనవంతుడు కావాలని కోరుకుంటాడు, కానీ ఏ మనుషుడు ఒక దరిద్రుడు కావాలని, పేదవాడు కావాలని కోరుకాడు. కానీ దరిద్రులమైనటువంటి మనలను, అంటే ఇక్కడ ఒక మాట ఉంది, మనం ఇంకను దరిద్రులమై ఉండగా మన యొక్క దారిద్ర్యము నుండి, ఇది ఆత్మ సంబంధమైన దారిద్ర్యం. ఈ లోకంలో ఆర్థికంగా డబ్బుల గురించి కాదు ఈ మాటలు. ఆత్మీయంగా ప్రభువులో మనం ఐశ్వర్యవంతులంగా ఉండాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు మన కోసం దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడై మన కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అందుకోసమే ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువుని ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే, మన కోసం సిలువలో యేసు ప్రభువారు ప్రాణం ఇచ్చాడు, మన కోసం మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే గొప్ప కృప మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు మనం సత్యని స్థితిలో ఉన్నటువంటి వారం, అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉన్నాం? సత్యని స్థితిలో ఉన్నాం. సత్యని స్థితిలో ఉన్న మనలను బ్రతికించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మరి యేసు ప్రభువారిని గురించి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1
చదవండి 20వ వచనం. మనము సత్యవంతుని ఆయన ఎరగవలనని మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమనై ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? మనం ఆయన్ని ఆరాధించాలి? ఎందుకంటే దేవుడు ఒక్కడే. చాలామంది ఈ లోకంలో అనుకున్నట్లుగా దేవుళ్ళు చాలామంది లేరు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చదివిస్తూ ఉన్నది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని 1 తిమోతి పత్రికలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడును అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. ఈనాడు లోకంలో చాలామంది తెలియక నిజము కానిటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది మానవుడు గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, నిజమైన దేవునిటువంటి నమ్మినటువంటి వారు, ఆ నిజమైన దేవుడు పాపాలు క్షమించే దేవుడని, మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుడని ఈ లోకంలో మానవుడు తెలుసుకోవాలి. కానీ అనేక మంది తెలియని రీతిలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వింటూ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. తర్వాత నమ్ముకుందాములని. కానీ ఎవరు కూడా అలా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుణ్ణి కలిగి ఈ లోకంలో బ్రతకడం అంతకంటే గొప్ప భాగ్యం మనకి ఈ లోకంలో లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైన దేవుడు నిత్య జీవం అంటే ఏంటి? యుగ యుగాలు ఆ పరలోకంలో ప్రభువుతో జీవించే భాగ్యము, అది నిత్య జీవం. నిత్య జీవము అనగా యుగ యుగాలు జీవించే గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఏ మానవుడికి యుగ యుగాలు జీవించలేడు ఈ లోకంలో. కానీ పరలోకంలో దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో యుగ యుగాలు ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకోసమే మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒకప్పుడు మనం దేవుని నమ్ముకోకముందు ఆయన దేవుడని మనకు తెలియదు. దేవుని ఎరగనటువంటి వారు నిర్దేవులమి, పరవాసులమి, పరదేశులు మనం చూడండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి ఆయన రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. చూడండి, పరలోకములో ప్రభువు ఎంతగా మరి ఆరాధింపబడుతున్నాడంటే 24 పెద్దలు. ఎంతమంది? 24 పెద్దలు సింహాసనం మీద నుండి లేచి వారు తమ కిరీటములను ఆయన పాదముల యొద్ద పెట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ఆ మాట ఇక్కడ మనకు చివరి వచనంలో కనబడుతున్నది. చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలబడి యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేయొచ్చు. చూడండి, యుగ యుగములు జీవిస్తున్న దేవుడు మన దేవుడు. యుగ యుగములు, ఎన్నో యుగాలు గతించిపోతూ ఉన్నాయి. యుగ యుగములు జీవించే దేవుడు. ఈ భూమిని ఆకాశాన్ని సృజించబడక ముందే ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు, ఉన్నటువంటి దేవుడు. అందుకనే మోషే అడుగుతాడు మండుతున్న పొద్దు దగ్గర, అయ్యా నీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అంటే ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఎప్పటి వరకు ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, మరి ఆయన మొదట వాడను నేనే, కడపట వాడను నేనే అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు ఆయన, యుగ యుగములో ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకోసం ఇక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారంటే, యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి,
ఏమంటున్నాడు ఇక్కడ? ఆ పెద్దలు అంటున్నారు, నీవు సమస్తాన్ని సృష్టించేవంటున్నాడు. సమస్తం, ఈ భూమి ఆకాశములను, ఈ భూమి మీద ఉన్న సృష్టమును, ఈ భూమి మీద ఉన్న మానవుల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్నిటిని కూడా ఆయన సృష్టించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే మరి రోమాపత్రికలు అంటాడు, కొంతమంది తెలియక సృష్టికర్తను మరచి జనులు ఎవరిని పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఎవరిని పూజించాలి? ఎవరిని ఆరాధించాలి? సృష్టికర్తను మనం ఆరాధించాలి. ఆ సృష్టికర్త ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని వారు తమ కిరీటాలు మరి ప్రభు పాదాల దగ్గర పెట్టి, సింహాసనం ముందు పెట్టి మరి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండను చూడండి అని వారి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటున్నారు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును కాకని వారు ఏం చేస్తున్నారు? చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆలోచన చేయండి, ఆయన ఎంతగా ఆయన ఆరాధింపబడుతూ ఉన్నాడు. యుగ యుగములు ఆరాధింపబడినటువంటి దేవుడు. అలాగే 4 జీవులు కూడా ప్రభువుని ఎలా ఆరాధిస్తున్నారో మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. 4 జీవులు చదవండి, 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖం గలది, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవునినగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును. చూడండి, మానక ఈ 4 జీవులు కూడా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నారు వీళ్ళు? ఇక్కడ మనం చదువుకుంటున్నాం, సర్వాధికారియునకు దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, 3 కాలాలు ఉన్నవి. చూడండి, ఈ 3 కాలాల్లో కూడా భవిష్యత్ కాలంలో ఉండువాడా అని ప్రభువుని వారు ఘనపరుస్తూ ఉన్నారు, ప్రభువుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు, సర్వాధికారియగు దేవుడునగు ప్రభువునై, సర్వాధికారియునగు ప్రభువు ఆయన సర్వాధికారము గల దేవుడు, ఆయన అధికారము గల దేవుడు. సామాన్యంగా ఈ లోకంలో ప్రభుత్వాలు ఎవరైతే గెలుస్తారో వారు 5 సంవత్సరాలు అధికారం కలిగి ఉంటారు, ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా. కానీ మనం ఆరాధించే దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, అధికారము గల దేవుడు. అందుకనే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చెబుతాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూడండి, సర్వాధికారము గల దేవుడు, అధికారము గల దేవుడు. ఆయన అధికారము గల దేవుడే కనుక అద్భుతాలు చేశాడు ఈ లోకంలో. చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, కుష్ఠరోగంలో బాగు చేశాడు, సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయింది. దయ్యాలు బట్టి పీడింపబడుతున్న వారిని దయ్యముల నుండి వారికి విడుదల ఇచ్చాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, అది జరిగిపోయిందంతే. కేవలం మాట. ఆ మనుషుని విడిచిపోమని ఎప్పుడైతే చెప్పాడో 2000 దయ్యాలు పట్టినటువంటి మానవుడి నుండి ఆ దయ్యాలు ఏమైపోయినాయి? వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. చూడండి, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి
అధికారము కలదు అంటాడు. అంటే మనం ఆరాధించే దేవుడు సర్వాధికారి, అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన మాట కలుగును కాకంటే కలిగినవి అంతే. ఒక మనుష్యుని మాత్రమే దేవుడు తన చేతులతో జిగటమనుతో తయారు చేశాడు మానవుణ్ణి. కానీ మిగిలిందంతా ఏం చేశాడు దేవుడు? ఈ యొక్క సృష్టి అంతటిని కూడా మాట చేత కలుగు చేశాడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు అక్కడ కనబడుతుంది, కలుగును కాకంటే కలిగినవి అంతే. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును కాకంటే కలిగినవి, జంతువులు కలుగును కాకంటే కలిగినవి, పక్షులు, పురుగులు. చూడండి, ఈ భూమి మీద నీళ్లు విస్తరించినప్పుడు వాటిని అన్నిటినీ ఒక చోటకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాయి, కేవలం మాట చేత. అందుకని సముద్రం, భూమి, అంతకుముందు ఈ భూమి మీద జలములు ఏమైపోయినాయి? నిండిపోయి దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండినని వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు మరి ఆనాడు మాట సెలవిచ్చినప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోయింది ప్రక్కకి. అప్పుడు భూమి, ఆకాశము మరి సృజించబడింది. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కేవలం తన అధికారంలో బట్టి ఆయన సృజించాడు. అందుకనే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ఈ 4 జీవులు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. వారే కాదు, రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు కూడా, మరి లెక్కింపలేనటువంటి శక్యంగా అనేటువంటి దేవుని బిడ్డలు కూడా పరలోకంలో రక్షింపబడినటువంటి వారు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన 5:10. నీవు ఆ గ్రంథమును తీసుకొని నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడో. ఆయన మనల్ని రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ప్రతి జనములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి వంశములో చూడండి రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. వధింపబడిన వాడై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వధింపబడినవాడు. అంటే ఆయన మన కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దేవుడు. అర్పించబడ్డాడు, వధించబడ్డాడు. వధించబడటం అంటే చాలా వేదనతో కూడినటువంటిది, బాధతో కూడినటువంటిది. అలాంటి వధింపబడినటువంటి ఒక గొర్రె పిల్లవలే ఆయన వధింపబడ్డాడు సిలువలో. ఆ వధింపబడినటువంటి ఆ రక్తము చేత ఆయన మనలను కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎందుకు? మనం ఆయన ఆరాధించాలి, మనం ఆయన స్తుతించాలి. ఆయన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. చూడండి, తన దేవునికి రాజ్యముగాను దేవునికి మనల్ని యాజకులుగాను చేసితివి అంటున్నాడు. యాజకత్వం. ఒకప్పుడు లేవీయులు మాత్రమే యాజకత్వం చేసేవారు. కానీ మనల్ని అందరిని కూడా దేవుడు యాజకులుగా నిర్ణయించుకున్నాడు, తన రాజ్యంగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసుకున్నాడు. అందుకోసమే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు తన అధికారాన్ని విడిచిపెట్టి మన కోసం మరి దాసుడుగా వచ్చాడు. అధికారము గల దేవుడు మన కోసం ఎట్లా వచ్చాడు? దాసుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. అందుకోసం ఆయన సజీవుడైన దేవుడు అని పిలువబడ్డాడు.
సర్వాధికారి అయిన దేవుడని ఆయన ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏం చేస్తున్నారు? ప్రతి గానాలు చేస్తూ ఉన్నారు. అవును, ఆయన పరిశుద్ధుడు. పాపులమైనటువంటి మనల్ని కూడా తన రక్తం ఇచ్చి మనల్ని విమోచించి పరిశుద్ధ జనంగా మనల్ని ఏం చేశాడు? ఆయన చేశాడు. పరిశుద్ధ జనంగా మనల్ని స్వీకరించాడు. కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలు వారి ప్రభువుని ఆరాధిస్తారు, వారి ప్రభువుని కనపరుస్తారు, వారి ప్రభువుని మహింపరుస్తారు. వారి ఈ లోకంలో జీవించినంతకాలం ప్రభువు కొరకే ఈ లోకంలో బ్రతుకుతారు. అందుకోసమే మరి ఈనాడు ప్రపంచంలో ఈ ఆదివారం నాడు ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ప్రభువుని ఆరాధించే దినం ఈ దినం. అందుకని దీనికి పునరుద్ధాన దినం అని పిలువబడుతూ ఉంటుంది. ఆదివారానికి మరొక పేరేంటి? పునరుద్ధాన దినం. అంటే ప్రభువు లేచినటువంటి దినం. పునరుద్ధానుడు ఆయన. మరణమును జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన పునరుద్ధానుడు. ఆయన మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన యుగ యుగములు సజీవుడైనటువంటి ఆ ప్రభు మన కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని కూడా ఆయన బ్రతికించాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన మహింపరిచే ప్రజలంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ప్రభు మన కొరకు ఈ మాటలు జీవించిన దాక మనం ఆరాధించాలి. సహోదరులు ప్రభువుని